Brainfeed Magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Tech, Hyderabad. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. సో ఇవాళ మన గెస్ట్ సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. యూజువల్గా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి మాట్లాడాలంటే చాలా కాంట్రవర్సీ అంశాలు అనిపిస్తాయి నాకు. బట్ మెయిన్గా నేను 2 పాయింట్లు అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకటి, మనుషుల్ని ఒక చోట నిర్బంధించి అలాగా ఉంచడం, వాళ్ళ ఫీలింగ్స్ ని కానీ వాళ్ళ ఎమోషన్స్ ని కానీ కంట్రోల్ చేయాలి టాస్క్ల రూపంలో అనుకోవడం. 2, ఇది ఏదైతే మనకి ఫారెన్ షో నుండి వచ్చిందో బిగ్ బాస్, బిగ్ బ్రదర్ నుండి, సో అక్కడ వాళ్ళు చేసే పనులు కొంచెం జుగుప్సాకరంగా ఉంటాయి. అంటే 4 గోడల మధ్య జరగాల్సినవి కూడా వాళ్ళు పబ్లిక్ గా కెమెరాస్ ముందు చేసేస్తారు. సో ఒక అడుగు ముందుకేసి హిందీ వర్షన్ లో ఆ సీన్ అది కూడా చేసేసారు. సో ఇప్పుడు మన తెలుగులో చూస్తే కొంత శృతి మించుతోంది అనిపిస్తోంది ఆ రొమాన్స్ కానీ కొంత కానీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో, అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే టీవీల్లో టెలికాస్ట్ అయ్యే షోలో ఇలాంటి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన అంశాలు ఉంచడం ఎంతవరకు కరెక్ట్, అండ్ దాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఏమైనా దీంట్లో దిద్దుబాటు చర్యలు అవసరం అవుతాయా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ లేకుంటే చాలా మంది ఒక కామెంట్ అనేది చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకు చట్టం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళ మీద, ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయొచ్చా, అంత ఘోరంగా, అంత అవసరం ఏమున్నది, అంత 100 రోజులు ఒకే దగ్గర ఉండవలసిన అంత అలాంటి సీన్స్, అంటే అలాంటి ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి, అది ఏం బెనిఫిటెడ్ అవుతుంది అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా ఆర్టిస్ట్ రూపకంగా వచ్చిండ్రా లేకుంటే ఒకటి సాధించడానికి వచ్చిండ్రా అనేది 2 అంశాలు. ఒకటి ఆర్టిస్ట్ రూపకంగా డెవలప్మెంట్ ఒక తీరుగా అవుతున్నారు. 2వది వాళ్ళకు ఫైనాన్షియల్ గా కూడా కెపాసిటీని పెంచే ఒక స్టోరీ లాగా చూపిస్తున్నారు. వెదర్ దిస్ కమ్స్ అండర్ అంటే వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ లెవెల్లో మనం, అంటే నేషనల్ లెవెల్ ఎప్పుడైనా చూడాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కానీ అవంటి ఏమన్నా ఉపయోగపరమో. ఇలాంటి అంటే ఒక కుటుంబ పరంగా ఉన్న వాళ్ళు 70 నుంచి 80% వరకు ప్రజలు కుటుంబ పరంగా, ఒక 30% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్ బిజినెస్, అంటే కొంచెం రిచ్ గా ఉండి లేకుంటే అసలు ఈ లావిష్నెస్ కి అలవాటు పడ్డ వాళ్ళు ఒక 30% ఉండొచ్చు. 70% ఆఫ్ ద పాపులేషన్ మిడిల్ క్లాస్ పర్సన్స్, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అనుకోండి, లేకుంటే మాకు ఫైనాన్షియల్గా బీపీఎల్ గ్రూప్ అనుకోండి, బిలో పావర్టీ లైన్ గ్రూప్స్ అనుకోండి. సో దాట్ మేక్స్ ఎ మోస్ట్ సెన్స్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో సాయంత్రం కానీ కూర్చుంటే, నైట్లో కూర్చుంటే బిగ్ బాస్ చూడని ఇల్లు ఉండదు కావచ్చు చాలా మటుకు. ఈవెన్ పిల్లలు కూడా చాలా మటుకు కూడా బిగ్ బాస్ని చూసి కొంతమంది అంటే ఇట్స్ ఓకే, అంటే దాన్ని పెద్ద లైట్గా తీసుకొని పెద్దగా ఛాలెంజ్గా తీసుకున్న అంశాలు ఏం తీసుకోవట్లేదు కొంత, అంటే ఈనాటి కాలం, ఈ మోడర్న్ 21st సెంచరీకి సంబంధించిన వాళ్ళు. అదర్వైజ్ వెన్ యూ లుక్ ఇట్ ఇంటూ ఈ పెద్దవాళ్ళు కూర్చొని చిన్న చిన్న పిల్లలు, మైనర్ గర్ల్స్ కూర్చొని చూసినప్పుడు ఏంటిది ఇది లైఫ్ ఇలాగా ఉంటుందా అన్న ఆ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అని అంటే ఇలాంటి దిక్మాల ప్రోగ్రామ్స్ ఎందుకు పెడుతున్నారు అన్న టాక్, అంత పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం యూజ్ చేయలేము ఇలాంటి, ఎందుకంటే యాజ్ ఎ పర్సనల్గా మనము చెప్పవలసిన అవేర్నెస్ ఏంటంటే దీన్ని కొంచెం కంట్రోల్గా, కొంచెం ఏంటంటే సామాజిక మాధ్యమము ప్రజల్లో విపరీతంగా పోయింది కాబట్టి ఇంటికి 6 phones ఉన్నా, ఇంటికి 5 phones ఉన్నా, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో కానీ టీవీలో కానీ లేకుంటే పెద్దగా కెమెరా, పెద్ద టీవీస్ పెట్టుకొని కూడా రూమ్స్ లో చూస్తున్నారు. ఈచ్ ఇండివిజువల్ గా చూస్తున్నారు. మన దేశంలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లలో బిగ్ బాస్ ప్రోగ్రామ్, అన్ని స్టేట్స్లలో అన్ని టీవీ ఛానల్స్లలో వాళ్ళ లాంగ్వేజెస్ తోనే వెళ్ళిపోతున్నారు. హిందీలో హిందీ అంటే నేషనల్ లెవెల్లో ఉన్న ఒక ఛానల్ వెళ్తుంది, స్టేట్ లెవెల్స్ ఛానల్స్ అన్ని నడుస్తున్నాయి. ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్నది బిగ్ బాస్, అంటే సీజన్ వైజ్ గా నడుస్తుంది ఫర్ ఎవ్రీ 100 days కి. సో దాంట్లో వచ్చిన కంటెంట్స్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఎవరన్నా ఛాలెంజింగ్ చేసి ఎవరన్నా కోర్టులో వేసి ఇలాంటి సీన్స్ లేకుండా ఇంకొంత బెటర్గా చేస్తే బాగుంటుంది అన్నవి కొంతవరకు
మేడం ఇది లీగల్ గా క్రూయాలిటీ కిందకి వస్తుందా, మనుషుల్ని ఎలాగా చూపించడం కానీ హింసించడం కానీ? అంటే హింస దాంట్లో ఎలా తీసుకుంటామంటే, ఒక అమ్మాయి నిజంగా అంటే యాక్టింగ్ చేసి ఏడవడం కాదండి, నిజంగా అతను పెట్టే హరాస్మెంట్ కి ఏడ్చినట్టయితే డెఫినెట్ గా అది క్రుయాలిటీ గ్రౌండ్స్, అంటే కొంచెం హింసించే మార్గాన్ని సూచిస్తుంది. అక్కడున్న అమ్మాయి వేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరైతే బాధితురాలు, ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్ కి ఎప్పుడైనా బాధితురాలు ఇంపార్టెంట్. బాధితురాలు వచ్చి బయటకు వచ్చి, కొంతమంది వచ్చి బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. కామెంటింగ్ ఇస్ డిఫరెంట్. వెన్ యూ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ ఎ కేస్, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఓకే. సో నువ్వు అగ్రిమెంట్స్లలో ఏమేమి సంతకాలు పెట్టినరో వాళ్ళకే తెలుసు, మనకు వరకు తెలియదు. కాబట్టి అదేంటంటే పబ్లిక్గా మనం ఒక వాయిస్ని మనం ప్రసార మాధ్యమంలో ఇచ్చేటప్పుడు కొన్ని సీన్స్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు, కొన్ని ఎడిటింగ్ చేయొచ్చు. ఎందుకంటే లైవ్లో ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కొంత అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రీట్ చేసే విధానంలో వెదర్ అఫెక్షనేట్ ఈస్ వెరీ డిఫరెంట్, లవ్ చూపించే విధానంలో డిఫరెంట్ వస్తుంది, సెక్షువల్ అజల్ట్ వేరే వస్తుంది. నువ్వు మస్తున్నావు, ఈ డ్రెస్ లా ఎట్లా కనబడుతున్నావు అని అన్ని ఒక డైలాగ్ పెట్టిండ్రు అనుకోండి, ఆ డైలాగ్ ఇస్ వెరీ డిఫరెంట్ థింగ్. ఓకే. ఒక లవ్ ని ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు నువ్వు చాలా బాగున్నావు, మంచి అందంగా ఉన్నావు అన్నది అది వేరే, అది వి కాంట్ టేక్ ఇట్, అది కోర్టుకి అలా తీసుకెళ్ళి వెళ్ళలేము. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ వేర్ వీ కెన్ డిఫరెంట్ ఒక్కొక్క అంశంని సెగ్రిగేట్ అంటే చూసినట్టయితే దాంట్లో ఏది మనకు హరాస్మెంట్ కింద కనబడుతుంది, సెక్షువల్ హజాల్ట్ చేస్తున్నారో ఆ అంశాలు మాత్రమే క్రిమినల్ యాక్ట్కి వర్తిస్తాయి. సో ఒక అమ్మాయి నిజంగానే ఏడ్చింది, ఆ అబ్బాయి నన్ను ఊరికే కామెంట్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, అలాంటివి కంటే అది కోర్టు పరంగా అది పోలీస్ స్టేషన్లో కేసు వేయొచ్చు. అలా కాకుండా జస్ట్ ఫర్ పబ్లిక్ సేక్గా వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు మనకు చాలామంది మేము కూడా అడిగినప్పుడు మాట్లాడినప్పుడు సంభాషణలో కొన్ని దాంట్లో సీన్ ఆఫ్ ఒక అమ్మాయి మీద అబ్బాయి ఎలా మాట్లాడాలి, ఆ అమ్మాయి అబ్బాయి మీద ఎలా మాట్లాడాలి, అవి కొన్ని పబ్లిక్కి టీచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏంది నీకేం సంగతి అంటే, కానీ గేమ్ లో పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్న పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు కూడా అంటే వాళ్ళని ఫిజికల్లీ అమ్మాయిలు కొంచెం ఇదిగా ఉంటారు, రూడ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు అలా యూజ్ చెయ్యొద్దు అని చెప్పవలసిన బాధ్యత ఉంది. అవును. నీకు కోపం ఉంటే చింపేసిన ఒక పేపర్ తీసి తగలబెట్టేసిన, దట్స్ ఓకే. వాళ్ళ మీద ఇలాంటివి కూడా ఉన్నాయి కదా. అట్లా అంటే రూడ్ గా మాట్లాడుతున్నారు, నువ్వేంటి నాకేం చెప్పేది, నీకేం అవసరం అన్న ఒక చిన్న వేళ. ఇప్పుడు సామాజికంగా ఒక కుటుంబంలో జరిగే విధానంలో నువ్వు అలా మాట్లాడమని సూచిస్తున్నావా అన్నది అదే కదా. అలా రాకూడదు. ఎందుకంటే you want to create a different in the society. సొసైటీని ఒక రకంగా చూడాలి, సొసైటీలో ఇలా ఉంటే బాగుంటది అని చెప్తుంటే అలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు, అస్సలు యూజ్ చేయొద్దు. ఇక్కడ మేడం ఇంకొక పాయింట్ అంటే ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మన తెలుగు వాళ్ళలో అది రెస్పెక్ట్ఫుల్ గానే చూస్తారు ఉమెన్ ని. కానీ ఇక్కడ ఈ షోలోకి వచ్చేటప్పటికి వాళ్ళతో పోటీ పడ్డము, వాళ్ళని రూడ్గా వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం కూడా అబ్బాయిని హ్యాండిల్ చేసినట్టుగానే అమ్మాయిని కూడా హ్యాండిల్ చేస్తున్న సిచువేషన్స్ చూస్తున్నాం మనం. మరి మీరు ఈక్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయిలాగానే ఉన్నారు. నలుగురులో అందరు చూస్తున్నప్పుడు అవమానించే విధంగా వాళ్ళ మొహం మీద కలర్లు వేయడం కానీ, లేకపోతే వాళ్ళని ఇది చేయడం కానీ, అలాంటి కొన్ని చూసే జనరేషన్, ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ ఉంటారు కదా, వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి కదా, అవి చూస్తూ పెరుగుతారు కదా, అలాగే బిహేవ్ చేస్తారు కదా వాళ్ళు కూడా. అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. వెన్ అ గర్ల్ ఈజ్ యాక్సెప్టింగ్, అక్కడ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా 18 సంవత్సరాలు కాబట్టి వీఆర్ టేకింగ్ ఇంట గర్ల్ బాయ్ గా తీసుకోవట్లేదు మనం. దే ఆర్ మెన్ అండ్ విమెన్. మెన్ అండ్ విమెన్ ఆర్ డూయింగ్, అంటే ఆల్ ఆఫ్ అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ వాట్ ఈస్ డన్, కంటెంట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలా చేస్తేనే హైప్ క్రియేట్ అవుతుంది, రేటింగ్ ఇలా చేస్తేనే వస్తుంది, అలా సక్సెస్ఫుల్ అయితే మీకు ఇంత డబ్బులు వస్తాయి అన్నప్పుడు దానికి వాళ్ళు రియాక్షన్ అన్నది ఎంటైర్లీ ఇస్తున్నారు. వీళ్ళ డైలాగ్స్ కి ఈ రోజు ఇంత రేటింగ్ వచ్చింది, గ్రేట్ అని అనొచ్చు.
వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఆఫ్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. దెర్ ఆర్ మెనీ ఇష్యూస్. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనం చూడవలసింది ఎక్కడి వరకు వచ్చిందంటే ఒక 3 hours పిక్చర్ మనం బయట చూస్తున్నాము, ఇక్కడ 100 days పిక్చర్ మనం ఇంట్లో చూస్తున్నాము. ఆ పిక్చర్లో ఇద్దరు యాక్టర్స్ కిందనే తీసుకున్నట్టయితే వీ నీ నాట్ వరీ. సమాజంలో ఎవ్వరు వరి కావాల్సిన అవసరం లేదు. కానీ అది కాదు కదా మన అయితే అంటే ప్రాక్టికల్ గా దే ఆర్ ఇన్ టు ద ఫిలిం ఆఫ్ 100 days. సినిమానేమో ఒక 3 months 4 months 6 months 1 year చేయొచ్చు, షూటింగ్ చేసి వెళ్ళిపోతారు ఎవరి ఇళ్ళకి వాళ్ళకి. కానీ ఇక్కడ 1 night 100 nights ఒకటే దగ్గర ఉంటున్నారు. సో దాన్ని మనము బేస్గా తీసుకొని ప్రజలకు చెప్పవలసిన విధానంలోనే చెప్పాలి తప్ప రూడ్నెస్ కానీ లేకుంటే ఖచ్చితమైన లాంగ్వేజ్ని అంటే అమ్మాయిని తోని ఇలా మాట్లాడొచ్చు అన్న విధానాన్ని టీచ్ చేసేది తప్పవుతుంది. అవును, అక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది కానీ లేకుంటే మామూలుగా పేరెంట్స్ కూడా చాలా కొంతమంది ఇదిగా తీసుకుంటారు, అంటే నెగిటివ్గా తీసుకుంటున్నారు. ప్లస్ పిల్లలకు చూపెట్టకుండా వాళ్ళు సైడ్కి పోయి చూస్తున్నారు. తల్లిదండ్రులు ఆపేసిన ఫోన్ సైడ్కి వెళ్ళి తీసుకొని చూస్తున్నారు. 1-2 hours కాదు, చాలా అవర్స్ చూస్తున్నారు. సో ఇదంతా మనము ఇప్పుడు మధ్యమాన్ని ఆపలేము, ప్రసార మధ్యమాన్ని ఆపలేము, చూడకుండా కూడా ఆపలేము. ద ఓన్లీ ద థింగ్ ఈజ్ సజెస్టివ్ పార్ట్ టు ద వాళ్ళు ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో బిగ్ బాస్ డైరెక్టర్స్ దే హ్యావ్ టు టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్. కొంత చోట్ల తీసుకోవాలి, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడాలి కదా. మీరు మీ ప్రాజెక్ట్ కోసం అని లేకుంటే టీవీలో ఒక ఎంటర్టైన్మెంట్ లాబీని క్రియేట్ చేయడం అన్నది మీ పార్ట్. కానీ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ ఒపీనియన్ ఆల్సో కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే సమాజాన్ని హితముతోని తీసుకెళ్ళాలి, మంచితనంతోని ముందుకు తీసుకెళ్ళాలి. చెడు మార్గంలో నువ్వు తీసుకువెళ్ళినప్పుడు నీ ప్రాజెక్ట్ వాల్యూ అన్నది నీకు డబ్బు వస్తుంది కావచ్చు, కానీ ప్రజలకి చూపించే వాల్యూ హ్యూమన్ వాల్యూస్ అనేది డిగ్రేడ్ అయిపోతాయి. ఎప్పుడైతే హ్యూమన్ వాల్యూస్ డిగ్రేడ్ అవుతుందో నీ ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా డిగ్రేడ్ అవుతుంది. దాన్ని ఆ కంటెంట్ని దృష్టిలో పెట్టుకునే చూడాలి తప్ప యూ కెన్ నాట్ పాస్ అ డెరోగేటరీ స్టేట్మెంట్ ఆన్ ఎ విమెన్ ఆర్ ఎ మెన్. డెరోగేటరీ స్టేట్మెంట్స్ చాలా వస్తున్నాయి దాంట్లో, చాలా అంటే ఒక హింసాత్మకమైన వర్డ్స్ కూడా కొన్ని యూజ్ చేస్తున్నారు. అవును, చూసి అక్కడ ఒక పాజింగ్ బటన్ లాగా ఇచ్చేసి ఏంటి నువ్వు ఇలా అన్నావా అన్నది అక్కడ తీసుకొస్తున్నారు. కానీ అలాంటి వర్డ్స్ కూడా చాలా హర్టింగ్ అవుతుంటారు, పబ్లిక్ కూడా చాలా హర్ట్ అవుతారు. ఎందుకంటే పబ్లిక్ హ్యావ్ దర్ ఓన్ ఫీలింగ్. ఒక అంటే ఒక బాండేజ్ తోని చూస్తున్నారు. ఆ బాండేజ్ కి వాల్యూ అనేది చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. ఎనీ వన్ క్యాన్, అంటే దీంట్లో కూడా కేసెస్ వేస్తే కూడా కోర్టు విల్ అంటే వాళ్ళ కంటెంట్స్ బట్టి కోర్టు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? ఉండొచ్చు కొన్ని, అంటే వేసుకోవచ్చు, నీ ఇష్టం అది. బాధితురాలు వేసుకోవచ్చు, చూసే వ్యక్తి ఇలా కంటెంట్స్ వల్ల మాకు ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి అన్నది కూడా వేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టము, ఎవరు అభిప్రాయాన్ని కాదని చెప్పేది లేదు. కోర్ట్ టేక్స్ ఇస్ ఓన్ యాక్షన్. వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు నిర్ణయం అన్నది అక్కడ వస్తుంది. సో ఎవ్రీవన్ అంటే మనం డ్యూటీ ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అన్నది ఇంపార్టెంట్. ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా అదే, దాంతోనే అంటే మన కాన్స్టిట్యూషనల్ రైట్ అది. ఎంటర్టైన్మెంట్ కల్చర్ ఇస్ కల్చరల్గా ఒక వ్యక్తి ఎదుగుదల ఉండాలన్నది, దానికి కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఉల్లంఘించకుండా సామాజిక స్పృహతోని మనము గ్రోత్ అయితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.